నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 ఉగ్రవాదం నశించాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो भारत माता की जय ఈ రోజు ఆదోని పట్టణంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ యొక్క యూనిటీ చూపించే తాకత్తు అవునా కాదా? ఎస్. మొన్న సంఘటన జరిగిన ఉగ్రవాద సంఘటన జరిగిన విషయము ప్రతి ఒక్కరికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది. ఈ ఉగ్రవాదుల్ని మనమందరూ కోరేది ఒకటే, వాళ్ళందరినీ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఆధ్వర్యంలో ఏరి పారేయాలనేది మనం అందరూ కోరుతున్నాం. పాకిస్తాన్ ఖబర్దార్, పాకిస్తాన్ ఖబర్దార్, పాకిస్తాన్ ఖబర్దార్. మీరు ప్రోత్సహించండి. ఈ ఉగ్రవాదం ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా చూపిస్తుంది. దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని అణిచివేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు 11 మంది అంబాసిడర్స్ ప్రైమ్ మినిస్టర్ పిలుపు మేరకు అందరూ పార్లమెంట్ కి వచ్చి సంఘీభావం తెలిపినారు. ఈ యొక్క కార్యక్రమం ఆశతో ఎదురు చూస్తున్న ఆదోని పట్టణ వాసులు కూడా ఎప్పుడెప్పుడు ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఎగరేయాలని మనం అందరూ ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క విషయాల్ని మీరు ఈరోజు పొద్దున్నే స్వచ్ఛంగా మేము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఆదోని పట్టణ వాసులు అందరూ దీన్ని సపోర్ట్ చేసినందుకు విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు
ఈ రోజు సాయంకాలం అందరూ శ్రద్ధాంజలి, ఎందుకంటే 28 మంది భారతీయులు కోల్పోయినాం. మన వాళ్ళు ఆ బాధ ప్రతి ఒక్కరికి ఉంది కనుక ఈ రోజు మా ఆధారపడవలసిన అందరూ ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. ఈ రోజు పెద్ద ఎత్తున పాల్గావ్లో జరిగిన సంఘటనకి ప్రతి వారు కూడా స్పందిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగరాదు. ఏదున్నా కూడా పాకిస్తాన్ వెనకుండి డ్రామా ఆడే పరిస్థితి చేస్తూ ఉందని కూడా మన రిపోర్ట్స్లో వచ్చినాయి. ఈ పరిస్థితిలో కూడా అమిత్ షా గారు కానీ మోడీ గారు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా టూరిస్టులు చంపడం ఏమి దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి టూరిస్టులు పోయిన వాళ్ళు వాళ్ళేం ఆయుధాలు ఉంటాయా వాళ్ళ చేతుల్లో? ఏమన్నా ఏదో వాళ్ళు సరదాగా ఫ్యామిలీతో పోయి ఉంటే ఈ విధంగా ఈరోజు చంపితే వాళ్ళ మనుషులే కాదని చెప్పేసి అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం లేదు. ఇంత తీవ్రంగా ఈరోజు అలాంటి వాళ్ళు చంపేది కాదు గొప్పతనం. దమ్ము ధైర్యం ఉంటే ఇండియాని ఎదుర్కోమను, ఆ సత్తా మీకుందంటే రాండి చూద్దాం. అంతేగాని ఏదో టూరిస్ట్ చంపి మోడీ గారికి చెప్పమనేది, మోడీ గారికి ఏం చెప్తారు? మోడీ చిన్నమైన వ్యక్తి కాదు ఆయన. ఏదున్నా కూడా అనుకుంటే సాధిస్తారు అమిత్ షా గాని మోడీ గారు అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఇండియాలో ఈ విధంగా ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన పాల్గావ్లో టూరిస్ట్ చంపడం చాలా బాధాకరంగా ఉంది. ఇండియా అంతా ఏకమైంది ఈరోజు. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యతతో ఉంటూ ఈరోజు పాకిస్తాన్ మీద ఏ విధంగా మనకి ఎంత వాళ్ళ మీద అక్కసుందని తెలుస్తూ ఉంది. ఇలాంటి వాడిని వదలరాదు. ఎవరైతే టూరిస్ట్ని చంపినారో ఏరి నడి ఓటున కాల్చి చంపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ కూడా పోయినాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా ఏరి ఏ విధంగా మా వాళ్ళని చంపినారో ఆ విధంగా అంతకంటే హీనంగా వాళ్ళు చావు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏ దమ్ము ధైర్యం లేదా మీకు? దొంగచాటును వచ్చేసి టూరిస్ట్ చంపడం మొగతనం అనుకుంటున్నారా? ఏదన్నా ఈరోజు ఈ విషయంలో ప్రతి వారు కూడా ఖండిస్తూ ఉన్నారు, ప్రతి వారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ఇండియా అంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా ఏకమైనారు. ఏదన్నా కూడా మన ఇండియాకి ఏమి మనం పీక్కోలేరు వాళ్ళు. మన ఇండియాని కూడా ఏ పాకిస్తాన్ వాళ్ళు పీకే పరిస్థితి లేదు. ఏదున్నా ఆ ధైర్యం లేదు వాళ్ళకి. ఏదున్నా మన సత్తా మనకు ఉంది. ఏదున్నా ఎన్ని దేశాలు ఏకమైనా కూడా మన దేశాన్ని పీకలేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ సంఘటనలో ఈరోజు చేసిన ర్యాలీలో కూడా ప్రతి వారు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది మనకు అవసరం. ఇది అందరూ ఐక్యత ఉన్నామని చెప్పేసి చూపించుకునేదానికి కానీ ఈ విధంగా జరిగిన సంఘటనకి అందరూ కూడా కలిసి ఉన్నామనేది కూడా ఈరోజు రాష్ట్రంగా దేశమంతా కూడా చూపిస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరగదని. ఇలాంటి సంఘటనలు జరిగిన దానికి పాకిస్తాన్ ఊరికే వదిలే పరిస్థితి లేదు. ఏదన్నా ఆ విషయము పాకిస్తాన్ తెల్లాల. మనం ఇచ్చిన ఏదైతే మోడీ గారు అన్నారో, అమిత్ షా గారు డిసిషన్ తీసుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి రాకుండా ఈరోజు చేయాలని చెప్పేసి కూడా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా. ఎందుకంటే మనం కూడా ఎంత ఉందంటే మనకు కూడా ఆయుధాన్ని ఇస్తే కూడా మనం కూడా పోరాటం చేసేదానికి రెడీగా ఉండాలని మన ఇండియన్స్ అంతా కూడా. ఆ విధంగా ఈరోజు అంతా వాళ్ళ మీద అక్కసు వచ్చింది. మనకంతా వాళ్ళు చేసిందే పనులకి చాతగాంతనానికి అందరూ కూడా ఏకమై ఆ విధంగా ఈరోజు కలిసిమెలిసి ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ రోజులో ర్యాలీలో కూడా తెలిసిన వెంటనే ర్యాలీలో పాల్గొని ప్రతి యువత అన్ని వర్గాల వారు కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళకి నివాళులు కూడా అర్పిస్తా ఉన్నాం. ఎందుకంటే అలా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఏదున్నా కూడా అలాంటి సంఘటనలు పిరికి పందే చర్య అని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. Pakistan down, 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 down. Pakistan down, down. నశించాలి, నశించాలి. ఉగ్రవాదం నశించాలి, నశించాలి, నశించాలి. ఉగ్రవాదం నశించాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అత్యంత దుఃఖదాయకమైన సంఘటనలో మీరందరూ కూడా ఉదయం నుంచి కూడా పాల్గొనలో చనిపోయినట్టు మన హిందూ బంధువులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాలంటీర్ గా మీ అందరూ కూడా షాపులు బంద్ చేసుకుని సంఘీభావం ప్రకటించినటువంటి ప్రతి ఒక్క దుకాణదారునికి, మర్చెంట్స్ కి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా స్వచ్ఛందంగా ఈ సాయంత్రం కూడా ర్యాలీలో అత్యధిక సంఖ్యలో ఒక పిలుపు, విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు మీరు అందరూ పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ విధమైనటువంటి కష్టం వచ్చిన హిందువులకు సంబంధించిన దాంట్లో ఇదే విధంగా అందరూ ఏకతాటిపై ఉండి ఇదే విధంగా సంఘీభావం ప్రకటిస్తారని తెలియజేసుకుంటూ అందరికి మరొకసారి జై శ్రీరామ్.